చాలా మంది మునగని నైట్రోజన్ ఫిక్సర్ అని అనుకుంటారు. కాకపోతే మునగ నైట్రోజన్ ఫిక్సర్ కాదు. ఎందుకంటే మనకు నైట్రోజన్ ఫిక్సర్ కావాలంటే అది లెగ్యూమ్ ఫ్యామిలీకి సంబంధించిందే ఉండాలి. కాకపోతే మునగ లెగ్యూమ్ ఫ్యామిలీ కిందికి రాదు కాబట్టి నైట్రోజన్ ఫిక్సర్ అయితే కాదు. కానీ మునగ యొక్క ఆకులలో మరియు ఇతర భాగాలలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మునగ మనకు డైరెక్ట్గా నైట్రోజన్ ఫిక్సేషన్ చేయకపోయినా కానీ ఎప్పుడైతే మునగ చెట్టు నుంచి ఆకులు రాలుతాయో ప్రూనింగ్ చేసేటప్పుడు ఏవైతే సైడ్ బ్రాంచెస్ ఉన్నాయో వీటిని బయట పడేయకుండా వాటిని ఇక్కడనే వేయడం వలన ఎప్పుడైతే వీటిని ఇక్కడ వేస్తామో ఇవి మొత్తం నేలలోనే కుళ్ళిపోయి సేంద్రియ ఎరువులాగా మనకు ఉపయోగపడుతుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను అందించి నేల సారవంతాన్ని పెంచుతాయి. మన 5 లేయర్లో ఎక్కువ మునగ చెట్లు అనేటివి రావడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఈ బెడ్ మొత్తం మునగ ఉంటుంది. దీని నెక్స్ట్ బెడ్ ఏమో అరటి, పపాయ, ఇంకా 60 ఫీట్కి మామిడి, బాదం ఇట్లా ఆ మొక్కలు ఉంటాయి. మళ్ళీ దీని పక్క బెడ్ ఏమో ఇది కూడా మొత్తం మునగానే ఉంటుంది. ఇలా మనము 5 లేయర్ మొత్తంలో ఆల్టర్నేటివ్ అంటే ఒక బెడ్ మునగ, ఒక బెడ్ పపాయ, అరటి, ఇంకా 60 ఫీట్కి వచ్చే ఇంకా పెద్ద వృక్షాలు ఉంటాయి. ఇలా ఒక్క బెడ్ తప్పించి ఒక్క బెడ్ మొత్తం మునగ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇలా మనం ఈ ఒక్క మునగ చెట్టు ద్వారా దీనికి వచ్చే కాయలను అమ్ముకొని ఇన్కమ్ జనరేట్ చేస్తూ మరియు ఈ యొక్క నేల యొక్క సారవంతాన్ని కూడా పెంచుకోవచ్చు.